ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, నెలకి ఒక్కసారి గనక ఈ విధంగా చేశారు అంటే ఇంటికి పట్టినటువంటి పీడలన్నీ కూడా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏం చేయాలయ్యా నెలకొక్కసారి అనంటే, శనివారం నాడు, నెలలో ఏ శనివారమైనా సరే ఒక శనివారం నాడు రామ భజన అనేటువంటిది ఇంట్లో పెట్టించండి. బ్యాచ్ గ్రూప్ ఉంటారు నాన్న, కొంతమంది వచ్చి రామ భజన చేస్తారు. లేదనంటే మీ సమీపంలో వాళ్ళు మీరే కొద్దిమంది, ఓ 15-20 మంది కలిసి చక్కగా భజన చేయండి. రామ భజన అనేటువంటిది అక్కడ వడపప్పు, పానకము, పులిహోర ఏమైతే ప్రిపేర్ చేస్తారో నైవేద్యానికి అవి అక్కడ పెట్టి ఉంచండి. ఈ భజన అనేటువంటి రామ భజన అనేటువంటిది మీరు చేయడం వలన ఈ పాజిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ ప్రసాదము అనేటువంటిది అందులో వైబ్రేట్ అయ్యి, ఈ భజన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ కొడతాము, వడపప్పు, పానకము, పులి ఇవన్నీ నైవేద్యం పెడతాం. ఆ దాన్ని అందరికీ కూడా ప్రసాదంగా పంచండి. అందరికీ మంచిది నాన్న. మీ వల్ల వచ్చినటువంటి సభ్యులు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిది, మీ ఇంటికి కూడా చాలా 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 మంచిది, మీ గృహానికి మంచిది. అంతమంది వచ్చి భజన చేయడం వలన ఇది ఒక 5 నెలల పాటు అనుకొని కావచ్చు, అది మీ కన్వీనియంట్. ప్రతి నెలకొకసారి పెట్టుకున్నా ఎక్సలెంట్, మంచిదే. నెలకి ఒక్కసారి మాత్రం కంపల్సరీ అది కూడా శనివారం నాడు రామ భజన అనేటువంటిది పెట్టడానికి ప్రయత్నం చెయ్యండి నాన్న. అమ్మగారు మాకు భజన పెట్టడము అనేటువంటిది కుదరకపోవచ్చు, మాకు సెట్ అవ్వట్లేదు అంటే ఆ టైమింగ్స్ కావచ్చు, లేదు అనంటే ఏ కారణం చేతనా మరి ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యి భజన చేయడం కుదరట్లేదమ్మా అనుకుంటే, శనివారం నాడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే కనీసం కూర్చుని చక్కగా రామ భజన అనేటువంటిది చేయండి. అందరూ కలిసి రామ భజన చేయండి. చేస్తే డెఫినెట్గా ఇంటికి ఉన్నటువంటి నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది. మీరు కనీసం ఒక నెల మీరు చేసి చూడండి, ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నాన్న. అందుకని తెలియచేయటం జరుగుతున్నది. చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని చేయండి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ రామ అనండి. అలా ఒక భజన అనేటువంటిది చేయండి నాన్న. అత్యద్భుతం అది.